ఫస్ట్ వచ్చి మనకి హుండై i20 ఆస్టా 2012 మోడల్ డీజిల్ వేరియంట్. వెహికల్ అయితే చాలా బాగుంది. చూడొచ్చు ఒకసారి మీ వెహికల్ని కూడా. డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. 83,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 3,70,000 నెగిషియబుల్ ప్రైస్. చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. బాగా మెయింటైన్ చేశారు ఓనర్ కూడా. చూసుకోవచ్చు ఒకసారి వెహికల్ మీరు లోపల కూడా. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్ మనకి. చూడొచ్చు టైర్స్ ఇవన్నీ అంతా చాలా బాగుంది వెహికల్ కూడా. మనకి బడ్జెట్లో ఉన్నది వెహికల్ కూడా. నెక్స్ట్ చూసుకోవచ్చు మనం. డిమాండ్ ఉంది బాగా వెహికల్లో మారుతి షిఫ్ట్ ఎల్ఎక్స్ఐ. ఇది 2008 మోడల్ 87,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో చూసుకుంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనకు బూట్ స్పేస్ కోసం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు వెహికల్ని. అంటే ఎక్కువగా లగేజ్ లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. దీని ప్రైస్ వచ్చి 3,10,000 నెగిషియబుల్ ప్రైస్. సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటాయి. బ్లాక్ కలర్లో బాగుంది వెహికల్ కూడా. చూడడానికి మంచి షైనింగ్ కలర్. ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. బాగా యూజ్ చేశారు ఓనర్ కూడా దీన్ని. వీళ్ళ దగ్గర అన్ని మనకి నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి. షోరూమ్ ట్రాక్ వెహికల్స్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి టొయోటా ఎటియోస్ లివా. ఇది 2012 మోడల్ 93,000 కిలోమీటర్స్ తిరిగింది. డీజిల్ వేరియంట్. ఇది కూడా మైలేజ్ చాలా బాగుంటుంది. సో దీని గురించి చూసుకుంటే మనం దీని ప్రైస్ వచ్చి 4,50,000 నెగిషియబుల్ ప్రైస్. చూసారుగా వెహికల్ అయితే చాలా బాగుంది. మెయింటైన్ చేశారు ఓనర్ కూడా. ఇంటీరియర్ అంతా చాలా బాగుంది లోపల కూడా. ఇది కూడా బడ్జెట్లో ఉంది వెహికల్. టొయోటా క్యాబ్స్కి ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ వెహికల్స్ని. ఆఫీస్ పర్పస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ వెహికల్ని. చూడొచ్చు మీరు కూడా టొయోటా. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి డిజైర్. చాలా బాగుంది వెహికల్ ఇది చూడడానికి. మారుతి డిజైర్ ఎల్డీఐ. ఇది వచ్చి మనకి 2014 మోడల్ 80,000 కిలోమీటర్స్ తిరిగింది. డీజిల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చి 5,25,000 నెగిషియబుల్ ప్రైస్. చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. మీరు టైర్స్ కూడా చూడండి, 4 కొత్త టైర్సే. షోరూమ్ ట్రక్ వెహికల్. చాలా బాగుంది వెహికల్ కూడా నీట్గా. ఓనర్ కూడా బాగా మెయింటైన్ చేశారు. చాలా బాగుంటుంది వెహికల్. ఇప్పుడు దొరకట్లేదు సో అందుకే చాలా డిమాండ్ ఉంది డిజైర్ వెహికల్స్కి, మారుతి డిజైర్ వెహికల్స్కి. నెక్స్ట్ వచ్చి వోక్స్ వ్యాగన్ పోలో. దీని గురించి స్పెషల్గా చెప్పగలదు. దీని బాడీ బిల్డ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫారెన్ వెహికల్ కాబట్టి చాలా డిమాండ్ ఉంది మన వోక్స్ వ్యాగన్ పోలో కూడా. సో చూడొచ్చు మంచి రెడ్ కలర్లో ఉంది. ఒకసారి దీని గురించి చూసుకుంటే మనం, ఇది వచ్చి వోక్స్ వ్యాగన్ పోలో 2013 మోడల్ 83,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 4,60,000 నెగిషియబుల్ ప్రైస్. సో మనం చూసుకుంటే దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. చూడొచ్చు వెహికల్ కూడా మీరు. చాలా బాగుంది. 4 కొత్త టైర్స్. చూసారుగా వోక్స్ వ్యాగన్ పోలో చాలా బాగుంది. మీరు ఒకసారి సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడితే ప్రైస్ కూడా తగ్గుతుంది. వోక్స్ వ్యాగన్ పోలో అది. నెక్స్ట్ వచ్చి మనకి హుండై జాజ్. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. చాలా స్పేసీగా ఉంటుంది. అండ్ దీనికి కూడా బూట్ స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది. ఒకసారి వెహికల్ గురించి చూసుకుందాం మనం. ఇది వచ్చి హోండా జాజ్ 2015 మోడల్ 75,000 కిలోమీటర్స్ తిరిగింది. డీజిల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. 5,60,000 నెగిషియబుల్ ప్రైస్. ఒకసారి మనం దీని ఫీచర్ చూసుకుంటే టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఆటోమేటిక్ వెహికల్ ఇది. బాగుంటుంది వెహికల్ కూడా ఇది. హోండా జాజ్. స్క్రాచెస్ ఎక్కడ ఏం లేవు, 0 స్క్రాచెస్. వెహికల్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు ఓనర్ అయితే. నెక్స్ట్ చూసుకుంటే మనకి హుండై i10 ఉంది, స్పోర్ట్స్ వేరియంట్. చాలా బాగుంది వెహికల్ కూడా. 2011 మోడల్ 75,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు ఇది కూడా బడ్జెట్లో ఉంది. 3,25,000 నెగిషియబుల్ ప్రైస్. వెహికల్ అయితే చాలా బాగుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఓనర్ అయితే. కలర్ కూడా చాలా బాగుంది, మంచి షైనింగ్ కలర్. చూసుకోవచ్చు ఇది కూడా బడ్జెట్లో ఉంది మనకి. టైర్స్ కూడా 4 కొత్తవే, చాలా బాగున్నాయి. మనం చూసుకుంటే నెక్స్ట్ వచ్చి హుండై సిటీ. చాలా డిమాండ్ ఉంది వెహికల్కి. కొత్త వాటికి ఉన్నాయి, సెకండ్ వాట్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ఉన్న హుండా సిటీ చూద్దాం ఒకసారి. ఇది వచ్చి హుండా సిటీ 1.5 SMT 2010 మోడల్ 65,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 3,80,000 నెగిషియబుల్ ప్రైస్. చూసుకోదా వెహికల్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. దీనికి కూడా బూట్ స్పేస్ చాలా ఫ్రీగా ఉంటుంది. ఎక్కువ లగేజ్ పడుతుంది. అండ్ మనకి లోపల కూడా స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది. కాల్ పెట్టుకోవడానికి అదంతా చాలా ఫ్రీగా ఉంటుంది. మన నెంబర్ కూడా చూసుకోవచ్చు ఒకసారి. 9900 ఫ్యాన్సీ నెంబర్ వెహికల్. నెక్స్ట్ చూసుకుంటే మనకి హోండా CR-V పెట్రోల్ వేరియంట్. వెహికల్ కూడా చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. చూడడానికి మనకి XV-లా ఉంటుంది. సరే వెహికల్ గురించి చూద్దాం మనం. దీని ప్రైస్ వచ్చి 3,80,000 నెగిషియబుల్ ప్రైస్. చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. పెట్రోల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఆటోమేటిక్ వెహికల్ ఇది కూడా. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. చూసారుగా వెహికల్ అయితే చాలా బాగుంది. టైర్స్ కూడా 4 కొత్త టైర్సే. నెక్స్ట్ చూసుకుంటే మనకి హుండై i10 మాగ్నా. ఇది కూడా చాలా బాగుంది వెహికల్. ఇది వచ్చి 2008 మోడల్ 72,000 కిలోమీటర్స్ తిరిగింది.
దీని ప్రైస్ చూసుకుంటే 2,70,000 నెగిషియబుల్ ప్రైస్. ఇది కూడా బడ్జెట్లో ఉంది. లోపల కూడా చాలా బాగుంది ఇంటీరియర్. ఓనర్ అయితే చాలా బాగా యూజ్ చేశారు దీన్ని. ఇక్కడ స్క్రాచెస్ కట్ట ఏం లేకుండా షోరూమ్ వెహికల్ కాబట్టి చాలా బాగుంది. షోరూమ్ ట్రాక్ కాబట్టి చూసుకోవచ్చు వెహికల్ కూడా మనకి ఒకసారి. ఇది కూడా బడ్జెట్లో ఉంది. 2,70,000 నెగిషియబుల్ ప్రైస్ కాబట్టి తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది కూడా చూడొచ్చు మీరు. వెహికల్ కూడా చాలా బాగుంది. ఇది కూడా కలర్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చి మనకి మహేంద్రా XUV 500 వెహికల్ కూడా చాలా బాగుంది. సో చూడొచ్చు చాలా పెద్ద వెహికల్ ఇది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈజీగా 6 to 7 మెంబర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. సరే ఇది కూడా మనకి బడ్జెట్లో ఉంది. వెహికల్ కూడా చూసుకోవచ్చు మీరు. సరే ఇది కూడా చాలా బాగుంది వెహికల్ అయితే. నెక్స్ట్ వచ్చి మనకి మహేంద్రా XUV 500. దీన్ని చాలామంది అయితే బీస్ట్ అని పిలుస్తారు. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. పైగా పెద్ద వెహికల్ ఇది. సో చూసుకుంటే మనకి ఇది 2013 మోడల్ 1,00,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,80,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఒక సైడ్ వేట్ చేసి వాళ్ళతో మాట తగ్గే ఛాన్స్ కూడా ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. టైర్స్ కూడా చాలా బాగున్నాయి 4. దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మారుతి డిజైర్ VXi. ఇది కూడా చాలా బాగుంది. 2012 మోడల్ 78,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 4,75,000 నెగిషియబుల్ ప్రైస్. మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి కూడా బాగుంది ఇంటీరియర్ అంతా. అండ్ టైర్స్ కూడా టైర్స్ కూడా 4 చాలా బాగున్నాయి వెహికల్లో. చూసుకోవచ్చు మన వెహికల్కి టైర్స్ 4 బాగున్నాయి. సో వచ్చి మనకి ఆల్టో 800 చాలా బాగుంటుంది వెహికల్. ఫస్ట్ వెహికల్ ఇది మారుతికి. సో దీని గురించి చూసుకుంటే ఇది 2009 మోడల్ డీజిల్ వేరియంట్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 1.50 1,50,000. ఇది కూడా చూసుకోవచ్చు. వెహికల్ కూడా చాలా బాగుంది. ఇది తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సైడ్ విచ్చేసి వాళ్ళతో మాట తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీకు. వచ్చి మనకి నెక్స్ట్ వచ్చి వెహికల్ మారుతి డిజైర్ ZXi. ఇది కూడా చాలా బాగుంది. 2015 మోడల్ 56,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 5,90,000 నెగిషియబుల్ ప్రైస్. పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. వెహికల్ కూడా చాలా బాగుంది. చాలా డిమాండ్ ఉంది కాబట్టి మీకు డిజైర్ వెహికల్స్ చూపిస్తున్నా. చూసారుగా టైర్స్ కూడా 4 చాలా బాగున్నాయి. ఎక్కువ క్యాబ్స్ కింద యూజ్ చేస్తున్నారు ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్కి. సో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు వెహికల్స్ మాకు కావాలని. సో వాళ్ళందరి కోసం డిజైర్ చూపిస్తున్నా. చూడండి ఒకసారి మీరు కూడా.